అంటే ప్రాజెక్టుల నిర్మాణం అనగానే ఒక 8 ఏళ్ళు 12 ఏళ్ళు అని అలవాటు ఉంది. మన జానారెడ్డి గారు కూడా అన్నాడు, పాపం ఆయనకు అవగాహన లేక. ఆయన ఏమంటారంటే 3-4 ఏళ్ళ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే నేను కూడా గులాబీ కండువా కప్పుకొని మీకు ప్రచారం చేస్తాను. పాపం ఆయన గులాబీ కండువా తయారు పెట్టుకోవాల్సిన అక్కర ఏర్పడుతుంది. ఎందుకంటే మేము ఏం చేస్తున్నామో మాకు తెలుసు. నేను కరెంటు గురించి ఆయన చెప్తే అసెంబ్లీలో మీరు అందరి సాక్షి అని ఏమన్నాడు, అద్భుతాలు జరిగిపోతాయి అన్నాడు. నెక్స్ట్ సెషన్లో నేను అడిగిన, ఇప్పుడు అద్భుతం కనబడుతుందా జానారెడ్డి గారు అని అడిగిన. ఇప్పుడు కూడా ఆయన గులాబీ కండువా కప్పుకుంటా అని తెలియక అన్నాడు పాపం. డెఫినెట్గా మేము వాళ్ళ కాలంలో ఉన్నటువంటి పద్ధతి మార్చి రాడికల్గా అవుట్ ఆఫ్ బాక్స్ పోయి దాన్ని ఎక్స్పిడైట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది ఏమేం చేసినామో ఆయనకు తెలియదు. అందుకే నేను ఏమంటున్నా అంటే ప్రతిపక్ష నాయకులు చెప్పేది ఒకటే, ఏదన్నా మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడండి. మీకు మాకు ఢిల్లీకి ఆస్మానుకున్న తేడా ఉంటుంది. మీదేమో 60 ఏళ్ళ పోలే మూసలపడి బతికినటువంటి పరిస్థితి. మాది అట్లా కాదు, మాది ఒక ఉద్యమ పార్టీ. ఏం చేసినా ఉద్యమ స్ఫూర్తితో చేస్తాం. ఎట్లా తొందరగా చేయాలో, ఎట్లా దాని ఉన్న లోపాలేంది అని తెలుసుకొని చేస్తాం. కాబట్టి మాకు మీకు పోలిక ఉండనే ఉండదు. అందుకే వరంగల్ ప్రజలు కూడా తీర్పు గట్లనే ఇచ్చిండ్రు. మిమ్మల్ని ఎక్కడ పెట్టాను, మిమ్మల్ని ఎక్కడ పెట్టిన, మమ్మల్ని ఎక్కడ పెట్టాను, మమ్మల్ని ఎక్కడ పెట్టిండ్రు. ఇంకా కూడా ఇటువంటి అసందర్భ ప్రేలాపనలు వద్దు, ముందుకు పోదాం. థ్యాంక్ యూ.